హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన నుంచి ఇది పుట్టుకొచ్చింది. హైడ్రా అధికారులు చిన్న చిన్న షాపులు, హోటళ్లను కూల్చేస్తున్నారు. దీంతో వాటి యజమానులు కన్నీటి పర్యాంతమయ్యారు. ముందస్తు నోటీసులు లేకుండా పడగొడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. షెడ్లలో కోట్ల విలువైన సామగ్రి ఉందని తీసుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. సున్నం చెరువు వద్దకు స్థానికులు భారీగా చేరుకున్నారు. అసలు అక్రమ భవనాలకు, FTL బఫర్ జోన్లలో కడుతున్న ఇండ్లకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు కూల్చేస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రజలు కంటతడితో ప్రశ్నిస్తున్నారు. మాకు జీవనాధారం మరొకటి లేదు, ఇప్పుడు ఉన్న పలంగా మా షాపులను, మా ఇండ్లను కూల్చివేయడం, అందులో సామాన్లు తీసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకపోవడం ఇది ఎంతవరకు సమంజసమని ఆవేదన కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. బాగా డబ్బున్నోళ్లకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లు, పెద్ద పెద్ద మాల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూల్చేసినా వారికి పెద్ద నష్టమేం జరగదు. ఎందుకంటే అలాంటివి ఎన్నో ప్రాపర్టీస్ వాళ్ళు కలిగి ఉన్నారు. కానీ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో లీగల్గా ఏమీ తెలియకుండా ఒకప్పుడు కొనేసి ఈరోజు హైడ్రా పేరుతో కూల్చేస్తుంటే వారి పరిస్థితి ఏంటి అని అందరూ ఆలోచిస్తున్నారు. అసలు హైడ్రా అంటే ఏంటి? హైడ్రా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తుంది. సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కువగా హైడ్రాకు సంబంధించిన ప్రస్తావన వస్తుంది. దూసుకొస్తున్న బుల్డోజర్లు, నేలమట్టం అవుతున్న భవనాలు, న్యూస్ పేపర్లో, టీవీలో ఇప్పుడు ఇదే వార్తలు. తాజాగా నటుడు నాగార్జునకు చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేతతో ఈ అంశం పీక్స్ కి చేరింది. రాజకీయంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అసలు ఏంటి హైడ్రా, దీని పని ఏంటి? హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన నుంచి ఇది పుట్టుకొచ్చింది. ఒకప్పుడు చెరువులు, కుంటలతో కలకల్లాడిన హైదరాబాద్ మహానగరం నేడు కాంక్రీట్ జంగల్ గా మారింది. చినుకు పడితే చాలు రోడ్లు, చెరువులను తలపించేలా మారుతున్నాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం చెరువును ఆక్రమించి నాలను మూసేసి నిర్మాణం చేపట్టడమే అని ప్రభుత్వం అంటోంది. హైదరాబాద్ వరదలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగానే హైడ్రాను ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఈ హైడ్రాను విస్తరించారు. హైడ్రాకు చైర్మన్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. సీనియర్ IPS అధికారి AV రంగనాథ్ గారు కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు నిర్మోహమాటగా కూల్చేసే పనిలో పడిపోయారు. ఈ హైడ్రా ఇందులో భాగంగానే ఇప్పటికీ పలువురు రాజకీయ నాయకులతో పాటు ఇతర రంగాల్లో ఉన్న ప్రముఖుల నిర్మాణాలను సైతం కూల్చేశారు. ఈ కూల్చివేతలు ఇంకా కొనసాగుతాయని, వెనకడుగు వేసేది లేదని వీరు చెప్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం హైడ్రా ఇప్పటి వరకు 166 అక్రమ నిర్మాణాలపై చర్య తీసుకుంది. మొత్తం 43.54 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వం చెబుతుంది. వీటిలో అత్యధికంగా గాజుల రామారంలోని చింతల్ చెరువు ఒడ్డున 54 నిర్మాణాలను కూల్చివేశారు. ఆ తర్వాత రాజేంద్ర నగర్లోని బుమ్రూగు డౌలాలో 45 నిర్మాణాలు ఉన్నాయి. ఇక హైదరాబాద్ కు తాగునీటిని అందిస్తున్న గండిపేట్ చుట్టూ 24, ఖాన్పూర్లో 14, చిల్కూరు ప్రాంతంలో 10 నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేసేశారు కూడా. అయితే ఈ హైడ్రా విమర్శలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతుంది. ఈ విషయంలో మీ కామెంట్ ఏంటి? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో చేస్తున్నటువంటి ఈ హైడ్రా ఆపరేషన్ ఏదైతే ఉందో దీనివల్ల లాభమా లేక నష్టమా? ఇందులో మీరు ఎలాంటి సజెషన్ గవర్నమెంట్కు ఇవ్వాలనుకుంటున్నారో తప్పనిసరిగా మీరు మీ కామెంట్ ద్వారా మా వరకు విషయాన్ని చేరవేయండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.